నమస్తే పీపుల్. నమస్తే. చెప్పు, ఎక్కడ పెట్టుకోవాలో చెప్పు, పెట్టుకుంటాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వీడు చేసిన 2 వీడియోస్కే స్పెక్స్ మొత్తం రేంజ్ మారిపోయింది అనుకుంటున్నారా? నేను కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తెలీదురా. స్పెక్స్ గురించి చెప్తా అన్నా కదా, లిటరల్గా చెప్పాలంటే నేను నైట్ షిఫ్ట్ ముత్యం అన్నమాట ఇప్పుడు. అందుకే కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. అది కాక నైట్ అంతా నేను వర్క్ చేసి వచ్చాను. ఇప్పుడు 1 మినిట్ కూడా పడుకోలేదు. నైట్ షిఫ్ట్ చేశాను, రూమ్కి వెళ్ళాను, బైక్ క్లీన్ చేసుకున్నాను, కొంచెం చైన్ స్ప్రే చేశాను చైన్కి, అంతే. బాత్ చేసి స్టార్ట్ అయ్యాను. కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయి, అందుకే నేను స్పెక్స్ పెట్టుకుని మాట్లాడాను. అంతే తప్ప యాటిట్యూడు నా ఏమీ లేవు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు, ఛానల్ స్టార్ట్ చేసి 2 మంత్స్ కూడా అవ్వలేదు కదా, అసలు నువ్వు దాన్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు. యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసిన 1 వీక్కే నైట్ షిఫ్ట్ చేస్తారు నాకు. నా షిఫ్ట్ టైమింగ్స్ కూడా 6 to 3, ఈవినింగ్ 6 నుంచి 3 వరకు. దానివల్ల ఏంటంటే నేను పడుకునేసరికి వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు వచ్చేసరికి నేను పడుకుంటున్నాను. ఇంకా వాటన్నిటిలో కూడా ఇంకా నాకు ఛాన్స్ లేదు. అందువల్ల నేను ఎక్కడికి రైడ్స్ చేయలేకపోతున్నాను. ఇస్ ఇట్ ట్రూ భవాని? ఒకవేళ రైడ్స్ చేస్తే ఇంకో ఈ రోజులానే ఉంటుంది, నైట్ నిద్ర లేకుండా వెళ్ళాల్సి వస్తుంది. హెల్త్ మాత్రం చాలా పాడైపోతుంది నైట్ షిఫ్ట్లో. 3 మంత్సే నైట్ షిఫ్ట్ అన్నారు, 3 మంత్స్ కాస్త ఇదిగో ఇది 4th మంత్ రన్నింగ్. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఎంత బాగుందో క్లైమేట్ ఇక్కడ. మేము అవుట్స్కట్స్కి వెళ్ళిపోతున్నాము. దగ్గరగా ఎల్బీ నగర్ అది క్రాస్ చేస్తాం కాబట్టి ఇంకంతా కూడా చెట్లు, ఎండ, సూర్యుడు. చలిపోయిందిలే, నేను గ్లౌజెస్ కూడా వేసుకోలేదు. గ్లౌజెస్ లేకపోయినా సరే నాకు అంత చలేం అనిపించలేదు. దగ్గరగా ఒక 2 గంటలు కొట్టాక ఆగాము ఒక చోట. హైవే కాదు ఇది, జస్ట్ సింగిల్ లైన్ రోడ్ ఇది. ఇంకెలా పడితే అలా కొడేస్తున్నారండి ఈ రోడ్డు కూడా. జనాలకి భయం లేకుండా పోతుంది, ఎదవలకి. మ్యాటర్ ఏంటంటే ఎండరగేస్తుంది అప్పుడే. ఓ గాడ్, 7 బైక్స్ అనుకుంటే చివరికి 3 బైక్స్ అయ్యాయి. మీకు మాట చెప్పనా, ఏదో ఒక్కటి చెప్పు. ఇలాగంటున్నాను కాదు కానీ లైఫ్ గుడిసిపోవాలి, ఓకేనా అనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఐటీ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్. అది కాక ఒక నైట్ షిఫ్ట్. ఇలాగ ఒక నిద్ర ఉండదు, అమ్మ సుఖం ఉండదు, ఎక్కడికి వెళ్ళలేము. అది లైఫ్ గుడిసిపోవాలనుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయండి, అది నైట్ షిఫ్ట్ చేయండి, చాలు. అంతకుమించి ఏం అక్కర్లేదు. ఏముండదు ఇంకొన్ని రోజుల్లో RIP బోర్డులే ఇంక అందరికీ. After a lots of struggle, finally we reached to Nagarjuna Sagar Dam. అబ్బా సాయిరామ్. స్కిడ్ అవుతున్నావేంటి? నగరాలా కాదు, నిక్కల్ బోల్ట్లన్నీ నిక్కల్తో చేసినవి. ఈ గూగుల్ మ్యాప్స్ని అస్సలు నమ్ముకోకూడదు. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకున్నా యాపిల్ మ్యాప్స్ని మాత్రం అస్సలు నమ్మకూడదు. ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి అవి మనల్ని. ఏం మాత్రం ఇక్కడ తీసుకొచ్చే చూడు లేచింది ఇది. హౌ ఇట్ ఈస్, అమ్మా ఇంత పెద్ద గోడ. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మీకు కొత్త ర్యాంప్ వీడియో అంటే ఏంటో తెలుసా? నాకు తెలీదమ్మా. అంటే కొత్త ర్యాంప్ సీనరీ అంటారు కదా, నాకు తెలీదమ్మా. ఒకటి నేను మా సైడ్ చూశాను, ఎందుకంటే మా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సెకండ్ ఇక్కడే కొంచెం ముందుకు వస్తే ఏదో వ్యూ పాయింట్ ఒకటి ఉంది, ఇక్కడే చూస్తాను, చూపిస్తాను మీకు కూడా.
you want to see the beauty of Nagarjuna Sagar, open your eyes. You see the beauty. It's a classic, man. ఇప్పటివరకు నేను ఇంత పెద్ద డ్యామ్ ఎక్కడ చూడలేదు. ఈ బ్రిడ్జ్ ఉంది చూసారు కదా, ఇది పగిలిపోయింది, బ్రోక్ అయిపోయింది కదా. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశాక ఈ నాగార్జున సాగర్ డ్యామ్లో నుండి ఒకసారిగా వాటర్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు రిలీజ్ చేసిన ఫోర్స్కి ఈ బ్రిడ్జ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. బికాజ్ ఇట్ 50 feet హైట్ ఇది. తర్వాత ఆ పెద్ద బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు, అది 150 feet హైట్. ఇప్పుడు ఎంత ఫోర్స్గా వాటర్ రిలీజ్ చేసినా ఆ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ వెళ్ళిపోయిద్దంట. ఇది జస్ట్ 50 feet హైట్ ఉండటం వల్ల మాత్రం వాటర్ ఫ్లోటింగ్కి ఆ మధ్యలో పార్ట్ అంతా ఇరిగిపోయింది. ఇంకో విచిత్రం చెప్పనా మీకు, బ్రిడ్జ్ కనబడుతుంది కదా, పెద్ద బ్రిడ్జ్. ఈ సైడ్ అంతా తెలంగాణ, ఈ సైడ్ ఆంధ్ర. ఎత్తిపోతలంతా ఏపీలో ఉంది. ఇక్కడ నుంచి ఇదంతా తెలంగాణ, ఈ బ్రిడ్జ్ యువతల ఆంధ్ర. ఈ బ్రిడ్జ్ ఎలాగా ఈ నాగార్జున సాగర్ రివరే డివైడ్ చేసింది తెలంగాణని, ఏపీని. ఇంకా దగ్గర నుంచి చాలా పెద్ద వాల్స్ అవి. దూరం నుంచి మీకు ఎలా కనపడుతుంది, దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. చాలా బాగుంది డ్యామ్. చుట్టూ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఈ వేలోంచి మీరు కిందకి వెళ్ళారంటే బాత్ ఉండదు, జస్ట్ సీనరీ ఒకటే ఉంటుంది. టికెట్ తీసుకోవాలి ఇక్కడ. ఈ వే ఉంది చూసారా, దీని నుంచి కిందకి వెళ్ళారనుకో మీరు స్నానం కూడా చేయొచ్చు విత్ ఫ్రీ టికెటే ఉండదు. జస్ట్ నార్మల్గా కిందకి వెళ్ళి బాత్ చేసి వచ్చేయడం. ఇలా అయితే బాత్ ఉండదు, కానీ జస్ట్ సీనరీ ఒకటే ఉంటుంది. కాబట్టి మేము ఇలా వెళ్ళకుండా ఈ వేలోంచి కిందకి వెళ్ళాము బాత్ చేయటానికి. ఒకలా చూసుకోండి. ఏమన్నాడు? నాగార్జున సాగర్ నుండి ఎత్తిపోతలాగా వచ్చాం. మళ్ళీ ఎత్తిపోతలు అంటే రీసెంట్గా మేము వెళ్ళింది ఎత్తిపోతలా కాదు, ఇది ఇంకొకటి. దీనికి 2 ఉన్నాయి అనుకుంటా ఇవి. ఇప్పుడే ఇక్కడ కూడా బాత్ అయింది. ఫుడ్ తినాలి ఫస్ట్, చాలా ఆకలిగా ఉంది. ఫుడ్ ఏమి తినాల, మార్నింగ్ నుంచి జస్ట్ 7కి అట్లా టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఇంకా ఫుడ్ తినేసి తర్వాత వైజాగ్ బ్యాక్ వాటర్స్ అంట, ఇది నాగార్జున సాగర్ దగ్గరే. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సాగర్కి వచ్చారంటే ఇది మాత్రం మిస్ అవ్వద్దు. బోటింగ్ పర్ హెడ్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 14 kilometers మీరు ఈ గోదావరిలోనే వెళ్ళాలి. అక్కడ ఒక ఐలాండ్ ఉంటుందంట. ఐలాండ్ మీద ఒక 1 hour టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్. ఫస్ట్ థింగ్ ఏంటంటే జాకెట్స్ ఇవ్వలేదు మరి. ఈత కూడా రాదు చాలామందికి. ఎక్కించి కుక్కే హెడ్ పైన మొత్తం జనాలందరినీ పట్టుకెళ్ళి ఏంటి ఇదేమో తేడాగా వెళ్తుంది, నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మకి నేను ఒక్కనే మంచి కొడుకుని చూద్దాం. తేడా ఉంది వ్యాపారం ఇక్కడ. బాగుంది బోటింగ్ అయితే. ఫస్ట్ టైం లైఫ్లో నేను ఎక్కాను, చాలా బాగుంది బోటింగ్. ఇప్పుడు మనకి ఇంకో బోట్ కనపడుతుంది కదా, అది వచ్చేసరికి తెలంగాణ టూరిజం అనమాట. నేను చెప్పాను కదా సాగర్ చూపించినప్పుడు మనకు ఆ పక్క తెలంగాణ ఈ పక్క ఆంధ్ర అని. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 sides నుంచి బోట్స్ నడుపుతుంది. కాబట్టి మనం తెలంగాణ ఎక్కొచ్చు, ఏపీ అన్న ఎక్కొచ్చు. 2 వచ్చేది ఈ ఐలాండ్కి కనపడుతుంది కదా, ఇది ఒక ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్లో మ్యూజియం ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా 90 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఈ ఐలాండ్. అసలు ఈ ఐలాండ్లో ఏమున్నాయి, 90 రూపీస్ వాళ్ళు ఎందుకు ఛార్జ్ చేశారు, వర్తా కాదా అనేది ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. ఇదే ఈ ఐలాండ్ యొక్క బ్లూ ప్రింట్. ఐలాండ్ చిన్నదైతే కదా, చాలా పెద్దది ఈ ఐలాండ్. ఈ బ్లూ ప్రింట్లో మనం చూసుకోవచ్చు ఎక్కడ క్యాంటీన్ ఉంది, ఎక్కడ ఏమున్నాయి అన్నీ. నేను ఏదో అనుకున్నాను కానీ ఈ ఐలాండ్లో డేటా చాలానే ఉంది. అసలు ఈ ఐలాండ్లో ఏమున్నాయంటే బుద్ధుడి విగ్రహాలు, స్టాచ్యూస్,
నెక్స్ట్ మన పూర్వీకులు యూజ్ చేసిన స్టోన్స్, ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చినాయి అంటే నాగార్జున సాగర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు దొరికినాయి అంటే ఇవన్నీ వాళ్ళకి మట్టిలో. అవన్నీ పట్టుకొచ్చి ఈ లైబ్రరీలో పెట్టారు మనం చూడటం కోసం. గోదావరి పక్కనే క్యాంటీన్ ఉంది. ఇక్కడ కూర్చుని ఆ సీనరీని చూస్తుంటే అసలు ఇక్కడ నుంచి వెళ్ళబుద్దే కాలేదు నాకైతే. అంత బాగుంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. చాలామంది వచ్చారు, ఫ్యామిలీస్, పిల్లలు. 2 సైడ్స్ నుంచి బోట్స్ వచ్చాయి కాబట్టి పిల్లలు అయితే భలే ఆడుకున్నారు ఈ ఐలాండ్లో. ఈ ఐలాండ్లో ఫుడ్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి, ఏ ప్రాబ్లం లేదు. మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది ఇక్కడ. చాలా డిస్టెన్స్ నుంచి కనపడుతుంది ఆ ఫ్లాగ్ మనకి. అయిపోయింది, ఇంక అందరు రిటర్న్ బ్యాక్ అయ్యారు. ఫ్రంట్ వెళ్ళేది తెలంగాణ బోట్. అది యాక్చువల్గా అది రైట్ సైడ్కి వెళ్ళిపోతే మన లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. ఎవరైనా 1 డే ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే మాత్రం నెంబర్ 1 ట్రిప్. ఓన్లీ 2 బోట్సే ఉంటాయి. ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.